నేను డాక్టర్ శ్రీనివాస్. ఈ వెయిట్ లాస్‌కి వచ్చే ఇంజెక్షన్స్, బరువు తగ్గడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల దుష్పరిణామాలు చాలా. సో, దాని గురించి ఒకసారి దీంట్లో డీటెయిల్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు అవసరమా? కాదా? అనేది మీరు కొంచెం డిసైడ్ చేసుకోవచ్చు. అమెరికా అడవుల్లో ఒక తొండలాంటి జంతువు ఉంది. ఇదిగో ఈ బోడిది. దీని పేరు గెలా మాన్స్టర్. ఇది సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే అన్నం తింటదనమాట. ఆహారం తీసుకుంటూ ఉంటది. అసలు ఎందుకు జరుగుతుంది అని చూస్తే దాంట్లో ఎక్సిండిన్ 4 అని ఒక పెప్టైడ్ హార్మోన్ ఉంది. ఇది దాని జీవక్రియలను బాగా తక్కువగా చేసేలా చేస్తూ ఉంటదనమాట. దాంతో తక్కువ సార్లు ఆహారం తీసుకుంటూ ఉంటది. సో, ఇది మనకేమన్నా ఉపయోగపడుతదని మనోడు తీసి దాన్ని ఆహ్, ప్రయోగాలు చేశారు. దాంతో ఎక్సినటైడ్ అనేది ఓ పెప్టైడ్ హార్మోన్ దాని నుంచి బేస్‌గా తీసుకొని మనోళ్ళు తయారు చేశారు. సో, దీనివల్ల జీవక్రియలు బాగా తగ్గుతాయన్నమాట. అంటే ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. అంటే జీఎల్పీ-1 లాగా మిమిక్ చేస్తదనమాట. ఇదేం చేస్తదంటే టీపీపీ-4 ఎంజైము దాన్ని బ్రేక్ డౌన్ చేస్తదనమాట. జీర్ణం చేసేస్తది. అలా జీర్ణం చేయనివ్వకుండా చేసేదనమాట ఇది. చేస్తదనమాట. ఇదేం చేస్తదంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంది కదా! దాన్ని ఎక్కువగా వచ్చేలాగా చేస్తది. గ్లూకగాన్‌ని తగ్గిస్తది. అంటే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్ అనమాట. ఇన్సులిన్‌కి వ్యతిరేకమైన హార్మోన్ గ్లూకగాన్. దాన్ని తగ్గిస్తది. గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటే పొట్టలో లోపల నుంచి బయటికెళ్ళే దాన్ని స్లో చేస్తదనమాట. మామూలుగా సింథటిక్‌గా మనం కృత్రిమంగా తయారు చేసిన ఎక్సెండన్ లాంటి దాన్ని ఎక్సినటైడ్ అంటారు. దీన్ని 2005లో ఎఫ్‌డీఏ అప్రూవ్ చేసింది. అంటే షుగర్ ఉన్న పేషెంట్స్‌కి ఇవ్వడానికి ఓకే చేసిందనమాట. సెమాగ్లూటైడ్ ఇవి వచ్చినాయి కదా! టెర్జోపటైడ్ వాటికి ఆ సైడ్ ఎఫెక్ట్‌లు అంటే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, వాంతులు ఉండడం, గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటే పొట్ట మూవ్‌మెంట్ బాగా తగ్గించేసి దాంట్లోంచి కంటెంట్ వెంటనే కదలకుండా కదలికలు తగ్గిచ్చేస్తూ ఉంటదనమాట. దానివల్ల పొట్ట ఉబ్బరంగా అనిపించడం, బ్లోటింగ్ కొంచెం తింటే కడుపు నిండిపోవడం, కొంతమందికి అబ్డోమెన్ కడుపు నొప్పి వస్తుంది. అలాగే ఆకలి బాగా తగ్గిపోద్ది. బరువు ఆటోమేటిక్‌గా ఇవన్నీ ఆహారం సరిగ్గా తినబుద్ధి అవ్వదు. కొంచెం తింటే కడుపు నిండిపోతూ ఉంటది కదా! తినబుద్ధి అవ్వదు. అసలు కొంచెం లాలాజలం కూడా కొంచెం నీళ్లు కూడా తాగబుద్ధి అయ్యేదనమాట. కొంతమంది నా పేషెంట్స్ చెప్పారు. కొంతమంది మంచి ఆహారం ఫుడ్ తిందాం ఈసారి వాళ్ళని తినేద్దాం అని పెట్టుకొని ఒక్క ముద్ద, 2 ముద్దలు కూడా పెట్టుకోకుండా మానేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇంకా తక్కువగా వచ్చే సింప్టమ్స్ ఏంటంటే ఇప్పుడు ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు కదా! దానివల్ల ఏమవుతుంది షుగర్ డౌన్ అయిపోద్ది. వాంతి ఎలా ఉండడం, తినబుద్ధి అవ్వట్లేదు, కొంచెం పని చేయలేకపోవడం, నీరసం వచ్చేయడం, నిస్సత్తుగా ఉండడం, కళ్ళు తిరుగుతున్నట్టు, అలసటగా అనిపించడం ఇవి ఉంటాయి. ఎందుకు ఆహారం లేదు కాబట్టి. ఇంకా సీరియస్ సైడ్ ఎఫెక్ట్‌లు ఏమన్నా ఉన్నాయంటే అది ప్యాంక్రియాస్ గ్రంథిలో కొంచెం ఇన్‌ఫ్లమేషన్, ఒరుపు లాంటిది రావడం, కొలెసిస్టైటిస్, అక్యూట్ కిడ్నీ ఇంజరీ, ఆహారం, నీరు ఏమీ తీసుకోవట్లేదు. బాగా డీహైడ్రేషన్ వచ్చేస్తదనమాట. అంటే నీరసం వచ్చేసి అంటే ఒంట్లో నీరు తగ్గిపోయింది. దాంట్లో డీహైడ్రేషన్ వచ్చేసిందనుకోండి కిడ్నీలో ఫిల్టర్ అవ్వడం కూడా తగ్గిపోద్ది. దాంతో అక్యూట్ కిడ్నీ ఇంజరీ రావచ్చు. కొంతమందికి ఆప్టిక్ నరం కన్నులో ఉన్న నరంకి రక్త ప్రసరణ తగ్గుతుంది. దానికి రక్త ప్రసరణ తగ్గి దాంట్లో రక్తం సరిగ్గా అందక కన్ను చూపు కొంచెం తగ్గుతుంది. కొంతమందికి ఎలర్జీ రియాక్షన్స్ అది కామన్‌గా అంటే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కొంతమందికి ఎలర్జీలు ఉంటాయి. అలా ఎలర్జీ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి థైరాయిడ్ సెల్ క్యాన్సర్. అంటే ఈ థైరాయిడ్ సెల్ క్యాన్సర్ అంటే రోడెంట్స్‌లో అంటే ఎలకలు వాటిలో ఎక్స్‌పెరిమెంటల్ యానిమల్స్‌లో వాటిలో సి సెల్స్ ఎక్కువ ఉంటాయి థైరాయిడ్‌లో. ఆ సి సెల్స్‌లో రోడెంట్స్‌కి క్యాన్సర్‌లు వచ్చినాయి. కానీ మనలో సి సెల్స్ తక్కువ ఉంటాయి. సో, సి సెల్ క్యాన్సర్ తక్కువ అవకాశం ఉందన్నమాట. కొంతమందికి ఈ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ తగ్గిపోయింది. పొట్ట మూవ్‌మెంట్స్ తగ్గిపోయి, ఆహార వాహిక మూవ్‌మెంట్స్ తగ్గిపోయింది. అలాంటప్పుడు కొన్ని బయటికి ఆహారం వాంతి అయిపోయేలా ఉండడం, వికారం ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి అనస్థీషియా ఇచ్చేటప్పుడు ముందు చెప్పాలన్నమాట డాక్టర్‌కి. మేము వెయిట్ లాస్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాం. లేకపోతే పొట్టలో ఏమన్నా ఆహారం ఉందనుకోండి, ఈ మూవ్‌మెంట్స్ అవి సరిగ్గా లేక ఒక్కోసారి యాస్పిరేషన్ వాళ్ళు వామిటింగ్ చేసుకోవడానికి మత్తులో ఉన్నారనుకోండి, అది వెనక్కి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు యాస్పిరేషన్ అంటారన్నమాట. ఆక్సిజన్ సరిగ్గా అందదు, అడ్డుపడిపోయి. అదొక ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అలాగే బాగా నీరసం వచ్చేసి, నిస్సత్తువ వచ్చేసి, ఆకలేయట్లేదు, నీళ్ళు కూడా తాగబుద్ధి వేయట్లేదు. ఎందుకొచ్చిన ఎదవ లైఫ్ రా బాబు అని కొంతమందికి సూసైడల్ టెండెన్సీ కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు చాలా ముఖ్యమైనవన్నమాట. ఇలాంటి లక్షణాలు అంటే సూసైడల్ టెండెన్సీ అంటే ఒక 10,000 మందిలో ఒకళ్ళకి. కానీ 10,000 మందిలో ఒకళ్ళన్నా ముఖ్యమే కదా మనకి. సో, అందుకని ఇలాంటివి ఏమన్నా కొంచెం కనిపించినా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌కి రిపోర్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంజెక్షన్ తీసేసుకొని అర్జెంట్‌గా బరువు తగ్గిపోవాల్సింది ఏమి అవసరం లేదు. ఇవాళ కాకపోతే తర్వాత తగ్గుతాం.
కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఏమాత్రం అనిపించినా వెంటనే మనం చూపిచ్చితే దానికి రెమెడీ చెప్తారనమాట. అర్జెంట్ ఏం లేదు మనం బరువు తగ్గడం అనేది. సో, ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్‌లు ఉన్నాయి కదా! ఇలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు అంటే అఫ్‌కోర్స్ ఇవన్నీ చిన్న చిన్నవే. చిన్న చిన్నవంటే ఆకలేయట్లేదు, తినబుద్ధి అవ్వట్లేదు, ఉన్నది వాంతి అయిపోయేలాగా అనిపిస్తుంది. పొట్ట మూవ్‌మెంట్స్ తగ్గిపోయాయి. లోపల అసలు కడుపు నిండిపోయినట్టు అనిపించి మనం ఏమీ తీసుకోవడం లేదు. దీనివల్ల నీరు తగ్గిపోయింది, లవణాలు, ఆహారం, ఈ మినరల్స్, కాల్షియం అన్నీ తగ్గిపోయాయనుకోండి, ప్రోటీన్ ఇంటేక్ తగ్గిపోయిందనుకోండి, అప్పుడు దానివల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అర్థమైంది కదా! సో, మనం గనక కరెక్ట్‌గా చేసుకుంటే, నిజంగా మనకు అవసరం ఉంటే, కరెక్ట్‌గా చేసుకొని, దాన్ని మనం ఉపయోగించుకుంటే, మనకి బెనిఫిట్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1970లో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది కనిపెట్టారు. ఇది మన బాడీలో ఒక చిన్న హార్మోన్ లాంటిది. ఇదేం చేస్తదంటే, మన నీరు, లవణాలు దాన్ని క్రమబద్ధీకరించి మన బీపీని పెంచుతదనమాట ఈ హార్మోన్. దీనికి బ్రెజిలియన్ పిట్ వైపర్ అంటే బ్రెజిల్‌లో ఉండే ఒక పొడపాము. దాని నుంచి తీసిన విషం యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్‌ని బ్లాక్ చేస్తుంది. అది కనుక్కున్నారు. అప్పుడు ఏస్ ఇన్హిబిటర్ అనేది కనిపెట్టారనమాట. వెంటనే అసలు మొత్తం బీపీ అనేది రూపురేఖలు మారిపోయింది. బీపీకి ఇదివరకు మందులు చాలా తక్కువుండేవి. ఈ ఏస్ ఇన్హిబిటర్స్ వచ్చిన తర్వాత యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ ఇలాగ వచ్చాయి. మొత్తం అసలు బీపీ చరిత్రనే మార్చేసాయి. ఎంతమంది ప్రాణాలు కాపాడాయనమాట. సో, అది విషమే. ఓ పాము విషం నుంచి తయారు చేసిందనమాట ఇది కూడా. సో, అలాగే ఇది కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడేది. మనకి ఒబేసిటీ అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. బరువు అనేది చాలా ముఖ్యమైపోయింది. ప్రతి ఒక్కరు ప్రతి దేశంలోనూ దీని బారిన పడిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆహారం మనకి చక్కగా అందుబాటులో ఉంది. జొమాటో, టమాటో ఇలాంటి రకరకాలున్నాయి. మనకి నచ్చింది. తాలింపు ఏసే టైంలో నాకు కరివేపాకు కావాలని ఫోన్ చేస్తే అప్పుడు వస్తుంది. సో, ఇంకేం కావాలి? ఎప్పుడుగా ఏ నిమిషంలో అర్ధరాత్రి, అపరాత్రి ఫోన్ చేస్తే మనకి తెచ్చిపెడుతున్నారు. సో, క్రేవింగ్స్ అలాగే పెరుగుతాయి. మనకి బాగా నచ్చింది తినబుద్ధేస్తుంది తింటున్నాం. దాంతో ఊరికే ఎందుకుంటుంది? పెరుగుతున్నాం. ఈ ఫ్యాట్ పేరుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. చాలా ఇంపార్టెంట్. మనం మామూలుగా ఇంత బాగున్నామంటే అది ముఖ్యమైన కారణం అనమాట. మనం తీసుకున్న ఆహారంలో ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్‌ని, ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ట్రైగ్లిసరైడ్స్‌గా మార్చి ఫ్యాట్ రూపంలో మార్చుతారు. ఇది రిజర్వ్ అనమాట ఫ్యూయల్. మనకెప్పుడైనా గబుక్కనే స్టార్వేషన్ వచ్చింది. అంటే ఆహారం లేదు, కొరత. ఎడారిలో పడేసాం, ఫుడ్ లేదు. అప్పుడు ఈ ఫ్యాట్‌ని మనం బర్న్ చేసుకొని మనం బతుకుతాం. మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని బర్న్ చేసుకొని, ఉపయోగించుకొని కనీసం 60 రోజులు ఉండొచ్చనమాట. ఖచ్చితంగా కరెక్ట్‌గా అసలు ఏమి పెట్టకుండా ఒక్క మంచినీళ్ళు మాత్రమే ఇస్తే 60 రోజుల దాకా బతుకుతాం. పొట్టి శ్రీరాములు గారు ఒక ఎగ్జాంపుల్. ఆయన కరెక్ట్‌గా 60 రోజులు ఫాస్టింగ్ చేశారనమాట. మన ఆంధ్ర రాష్ట్రం కోసం. 60 రోజులు కరెక్ట్‌గా ఉన్నారు. ఆ ఫ్యాట్ రిజర్వ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రాణం పోయింది. సో, అలా అనమాట. సో, మన బాడీలో ఫ్యాట్ అనేది చాలా ముఖ్యమైనది మనల్ని నిలబెట్టడానికి. కానీ అది ఇప్పుడేంటంటే మనకి ఆ కరిగిచ్చే అవకాశం లేకుండా పోయిందనమాట. ఆహారం లభ్యం అవ్వడం ఎక్కువైపోయింది కాబట్టి. ఇదివరకు మనం అడవిలో ఉన్నప్పుడు ఏ కొండ మీద ఎక్కడో ఉండి ఎప్పుడు ఆహారం దొరుకుద్దా, ఏ కోడి దొరుకుద్దా, లేదా పండు దొరుకుద్దా వెతుక్కుంటా ఇంకో చోటుకెళ్ళి అదుక్కొని, కోసుకొని దాన్ని అరిగేదాకా మళ్ళీ పక్కన పులో ఏదో వచ్చి ఎలుగుబంటో వస్తది. పరిగెత్తాలి. మళ్ళీ దాన్ని తప్పించుకొని ఏ కొండలో, గుహల్లోనో దాక్కునేవారు. ఇలాంటి టైంలో ఆహారం సరిగ్గా లేకపోతే ఏమవుద్ది? ఇబ్బంది అవుద్ది. అందుకని ఆ స్టోరేజ్ ఉందనుకోండి మనం దాచుకుంటాం. దేహాన్ని పరిరక్షించాలి. ప్రాణం నిలబెట్టాలి. దీని పని అది. సో, ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టాలి కాబట్టి మన చేత ఏదో రకంగా తినిపిస్తదనమాట. ఇప్పుడు కొంతమంది నవలేసి ఊసేస్తాం అనుకుంటారనమాట. బరువు తగ్గడానికి ఉపయోగించేటప్పుడు క్రేవింగ్ వచ్చింది. ఏదో ఒకటి తినేయాలి. ఎళ్లి అటు ఇటు చూసి ఏదో ఒకటి తీసుకొని తినేసి ఓ పని చేద్దాం. మళ్ళీ పెట్టుకున్న వెంటనే అమ్మో! వద్దు ఒకసారి మానేద్దామని అనుకుని కాసేపు మెత్తగా నమిలి ఊసేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడి నుంచి గొంతు దాటిస్తే తప్ప ఇది ఊరుకోదు బాడీ. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళేలా చేస్తదనమాట. పర్లేదులే ఇవాళ తినేద్దాం లేకపోతే ఇది మంచిది అసలు హెల్తీ. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి. నెక్స్ట్ రేపటి నుంచి చేసేద్దాం. రేపటి నుంచి తగ్గి మొత్తం కంప్లీట్‌గా మార్చేద్దాం అనుకుంటారనమాట. లేతే ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇవి కంప్లీట్ చేసేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత నుంచి అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటాననమాట. సో, అది ఎప్పటికి అవ్వదు. అలా అలా పోస్ట్‌పోన్ అయిపోతూ ఉంటాయి. సో, అలాంటి టైంలో బరువు ఊబకాయం వల్ల మనకి హార్ట్ అటాకులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూరు, కాళ్ళు, కీళ్ళు అరిగిపోవడం ఒకటి కాదు. స్లీప్ యాప్నియాలు రకరకాల జబ్బులు.
ఆల్మోస్ట్ 300 రకాల జబ్బులు ఉంటాయి. ఇవన్నీ బరువు ఒక 10% తగ్గినా కూడా మనకి చాలా రికవర్ అయిపోతాం అనమాట. ఇలాంటి టైంలో మనకి ఈ మందులు ఇంజెక్షన్స్ వచ్చాయి. అంటే ఫస్ట్ షుగర్ కోసం ఉపయోగించి తర్వాత నెక్స్ట్ ఈ బరువు తగ్గడానికి ఉపయోగించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తున్నారు, స్టైల్‌గా ఉండడానికి ఈ సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు అందరూను దొరికిందని వెంటనే గబగబా ఇంజెక్షన్‌లు స్టార్ట్ చేశారనమాట. దాంతో బరువు బాగా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. ఇది బరువు తగ్గే క్రమంలో మనం ఇది కాదు, ఈ ఇంజెక్షన్‌లు కాదు, ఏ డైట్ ప్లాన్ అయినా సరే వేగాన్ డైటో, కీటో డైటో, ఇంకో డైటో ఏ డైట్ చేసినా సరే మన బరువులో ఫ్యాట్ లాస్‌తో పాటు కండరాలు కూడా తగ్గుతాయి. కండరం కూడా లాస్ అవుద్దనమాట. అది కామన్. ఇప్పుడు 100% అనుకోండి, ఓ 40% మజిల్ లాస్ ఉంటది. 60% ఫ్యాట్ పోయినా. దీంతో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ డైట్ ప్లాన్‌లు అన్నీ చేసేసాం. అన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ నుంచి ఇంక డైట్ మానేసాం. ఇంకా మామూలుగా తిందాం అని అనుకుంటే ఈ మజిల్ పెరగదు. ఈ ఫ్యాట్ మాత్రం స్పీడ్‌గా వచ్చేస్తది. మనం ఎంత తింటే అంత పెరిగిపోద్ది. సో, మొహంలో ఉన్న కండరాల్లో అన్నీ లాగేసి మొహం బాగా మాంజారో ఫేసెస్ అనేవారు. ఒజంపిక్ ఫేసెస్ అని. అంటే ఆ కండరాలన్నీ లాగేసి కొంతమంది కోర్టుల్లో కూడా కేసులేసారనమాట. నీ వల్ల ఇలా అయిపోయాం మేము. సో, ఫస్ట్ ఒకసారి మొదలుపెట్టింది ఏసిన్మెటార్స్ మొదలుపెట్టి కనుక్కున్నాక దాని తర్వాత చాలా మాలిక్యూల్స్ మంచి మంచి బీపీ తగ్గడానికి ఎలా వచ్చాయో, అలాగే దీంట్లో కూడా మనకి ఫస్ట్ సెమాగ్లూటైడ్ ఇలా వచ్చినాయి కదా! దీని తర్వాత టెర్జెప్టైడ్ వచ్చింది. జీఎల్పీ, జీఐపీ రెండిటిని ఇన్హిబిట్ చేసి ఎగనిస్ట్‌గా ఉపయోగపడింది. మంచిగొచ్చినాయి కదా! అలాగా మిగిలినవి కూడా బోలెడున్నాయి. ఉదాహరణకి కొన్ని మాలిక్యూల్స్ చెప్తాను. ఆర్ఫాగ్లిప్రాన్, డానుగ్లిప్రాన్, మాజిటోటైడ్, సర్వోడ్యూటైడ్, కాగ్రిసిమా. కాగ్రిసిమా అంటే దీంట్లో సెమాగ్లూటైడు, నెక్స్ట్ కాగ్రిలింటైడ్ అని ఇంకొక మాలిక్యూల్ ఉందనమాట. ఇది కూడా ఎమిలిన్ ఎగనిస్ట్ అనమాట. ఎమిలిన్ రిసెప్టార్ ఎగనిస్ట్. ఇదేంటంటే హెపటైట్‌ని, ఆకలిని తగ్గించి గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటే తొందరగా ఆకలి అవ్వకుండా పొట్ట ఫుల్ అయిపోయిందనే భావం పెంచడం. ఇలాంటివి చేయడం వల్ల అది రెగ్యులేట్ చేస్తదనమాట. గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ కూడా తగ్గిస్తది. అలాగే ఇప్పుడు సెమాగ్లూటైడ్ టాబ్లెట్స్ వచ్చేసాయి మళ్ళీ. ఇంజెక్షన్స్‌ని ఇప్పుడు సెమాగ్లూటైడ్ టాబ్లెట్స్ కూడా టాబ్లెట్స్ రూపంలో టెర్జెప్టైడ్ టాబ్లెట్స్, లిరాగ్లూటైడ్ అని, అట్రిగ్లూటైడ్ ఇవన్నీ పేర్లు నోరు తిరగని పేర్లు బోలెడొచ్చేస్తున్నాయి. సో, డెఫినిట్‌గా ఇవన్నీ ఒబేస్‌గా ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడడానికి అవకాశం చాలా ఎక్కువుంది. ఇవి అసలు ముందు మనకి అవసరమా? కాదా? అందరూ అలా స్టైల్‌గా ఉన్నాయి కదా అని బరువు ఇంకొంచెం తగ్గుదాం, స్టైల్‌గా ఉందాం అలా కాకుండా ముందు మనం ఎన్నైతే చేయాలో అన్ని ప్రయత్నాలు చేసేయాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఎక్సర్సైజుల్లో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్. నేను బరువు తగ్గడానికి వీడియోలు పెట్టాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని పెట్టాను. ఒక నెల, 2 నెలల్లో మీరు ఎంత చేయగలుగుతారో మాక్సిమం ట్రై చేసేయాలి. ఇంకా అస్సలు కుదరదు మనకి, అప్పుడు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఖచ్చితంగా మన బరువు ఎక్కువ. మనకి బరువు తగ్గితే ఈ షుగర్ తగ్గిపోద్ది. లేతే బీపీ కంట్రోల్‌కి వచ్చేస్తది. లేతే ఈ కీళ్ళ నొప్పులు, ఈ అలర్జీలు, లేకపోతే జాయింట్ పెయిన్స్, లేతే మోకాళ్ళ నొప్పులు ఈ బరువు వల్ల. లేతే స్లీప్ యాప్నియా, రాత్రిపూట ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం. లేతే హార్ట్ స్ట్రోక్ లాంటివి, లేదా ఇంట్లో మనకి ఫ్యామిలీ హిస్టరీ షుగరు ఇలాంటివి ఉన్నాయి. సో, మనం బరువు ఖచ్చితంగా ఉన్నాం అని అనుకుంటే అప్పుడు మీరు మొదలుపెట్టొచ్చు. ముందు కన్వెన్షనల్‌గా మనం ఏమేం చేయాలో అన్నీ చేసేయాలి. ఓ నెల, 2 నెలలు, 3 నెలలు మీకు ఖచ్చితంగా నేను పట్టుదలగా చేస్తే సరిపోతాయి. కాని పక్షంలో ఒక్కోసారి మనం కుదరట్లేదు అన్నప్పుడు ఆ బరువు తగ్గడానికి మనం జస్ట్ ఒక పుష్ ఇవ్వాలి. దాన్ని మొదలుపెట్టించాలి బరువు తగ్గడానికి. ఒకసారి స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు మనకి తెలిసిపోద్దనమాట. ఇప్పుడు ఇవేం చేస్తున్నాయి, జీఎల్పీ-1, జీఐపీ ఆకలి లేకుండా చేయడం, తినబుద్ధి అవ్వకుండా చేయడం, ఇంత తింటే కడుపు నిండిపోవడం, ఆ ఉన్న పొట్టలో ఉన్న మూవ్‌మెంట్ సరిగ్గా కదలకుండా చేయడం, ఇలాంటివి కదా చేస్తుంది. సో, దీనివల్ల మనకి ఆకలి తగ్గిపోవడం వల్ల, ఆహారం తగ్గిపోవడం వల్ల లోపలికి ఎనర్జీ తగ్గిపోయి, ఉన్న ఫ్యాట్‌ని బర్న్ చేసుకొని మనం మామూలవుతున్నాం. దానివల్ల బరువు తగ్గుతున్నాం. సో, ఇదే పని మనం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా దీన్ని మనం అలవాటు చేసుకొని, ఇప్పుడు టెర్జెప్టైడ్ ఓ సంవత్సరం దాకా ఉంటది దాని ఎఫెక్ట్. అదే సెమాగ్లూటైడ్ ఉందనుకోండి, ఒక 6 నెలలు అలా ఉంటది. అంటే కొంతకాలమే పనిచేస్తది మన బ్రెయిన్‌కి. నెమ్మదిగా మర్చిపోయి మళ్ళీ బర్గర్ కనిపించింది, కేఎఫ్‌సీ కనిపించింది, ఇటువైపు ఇంకోటేదో కనిపించింది. మళ్ళీ మొదలెట్టామనుకోండి, మళ్ళీ పెరిగిపోతాం. అలా కాకుండా అసలు ఇంక ఎలాంటి పరిస్థితిలో అవ్వకూడదంటే బ్యారియాట్రిక్ సర్జరీ. అంటే స్టమక్‌ని కొంచెం పార్ట్ కట్ చేసేసామనుకోండి, చిన్నదయిపోద్ది. అప్పుడు దాంట్లో పడింది తక్కువ ఉంటది.
తక్కువ బరువు అంటే ఎక్కువ తింటే ఎక్కువ బరువు, తక్కువ తింటే తక్కువ బరువు కాబట్టి ఇంకా అది డెఫినిటివ్ సర్జరీ అనమాట. డెఫినిటివ్ ప్రొసీజర్. ఇదేంటంటే కొంత తాత్కాలికంగా మనకు ఆకలి లేకుండా బరువు తగ్గడానికి ఉపయోగపడేది. సో, మనం దాన్ని లోపలున్న దాన్ని మన మాట వింటలేదు. అలాంటప్పుడు మనం దాన్ని కొన్ని రోజులు మనం కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మనకి ఎలాగ ఆహారం తగ్గించుకోవచ్చు, బరువు తగ్గితే మనకి ఎలా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న వాళ్ళకి కొంతమందికి బీపీ నేను చూసిన మన పేషెంట్స్‌లో బరువు కొంతమందికి నాషియా, వామిటింగ్, వికారం ఎక్కువ వచ్చినాయి. వాళ్ళకి బాగా బరువు తగ్గారు. కొంతమందికి అంత ఎక్కువ రాలేదు. అంటే ఆళ్ళు సరిగ్గా ముందు కూడా సరిగ్గా తినని రకం. వాళ్ళకి కొంచెం తక్కువ బరువు తగ్గారు. దీనివల్ల హెచ్‌బీఏవన్సీ ఎంత తగ్గుద్ది అంటే ఒక కేజీ బరువుకి 0.1% తగ్గుద్దనమాట. ఇప్పుడు అసలు లోపలికి ఆహారం తీసుకోలేదు. గ్లూకోజ్ తయారవ్వదు. గ్లూకోజ్ లేకపోతే ఫ్యాటే బర్న్ అవ్వాలి. హెచ్‌బీఏవన్సీ ఎందుకు తగ్గదు? ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గుద్ది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. గ్లూకోజ్ తగ్గిపోతుంది. గ్లూకోజ్ తక్కువ బ్లడ్‌లో తక్కువ ఉందనుకోండి, రక్త కణాలకు అంటుకునేది కూడా తగ్గిపోతుంది. హెచ్‌బీఏవన్సీ అంటే ఎర్ర రక్త కణాలకున్న అంటుకున్న గ్లూకోజ్‌ని లెక్క కడతామనమాట. హిమోగ్లోబిన్ A1C అంటారనమాట. A1 కాన్సంట్రేషన్. సో, ఇప్పుడు మనకి డెఫినిట్‌గా తగ్గుద్ది. ఇది మామూలుగా అయితే ఇచ్చే డోస్‌ని బట్టి, మనం తీసుకున్న దాన్ని బట్టి, మనకెంత టెర్జిపిటాయిడ్ గానీ, సెమాగ్లూటైడ్ గానీ ఎంత డోస్ తీసుకుంటున్నాము, మనం ఎంత పాటిస్తున్నాము, లోపల మన మెటబాలిక్ యాక్టివిటీ ఎలా ఉంది అనే దాని మీద తగ్గుతుందనమాట. ఇప్పటి వరకు ఉన్న డేటాను బట్టి, వరల్డ్ డేటాను బట్టి 8.5 నుంచి 6.7కి వచ్చింది 6 నెలల్లో. అంటే ఓ 2% తగ్గినట్టు పర్వాలేదు. కానీ 6 నెలలు అక్కర్లేదు. మనం చేసే దాన్ని బట్టి చాలా స్పీడ్‌గానే కంట్రోల్ అవుద్దనమాట. నా ఉద్దేశం అయితే మొట్టమొదట మొత్తం అన్ని రకాల ప్రయోగాలు చేసేయడం. ఆ బరువు తగ్గడానికి మామూలుగా ఆహారం తగ్గించుకోవడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వెయిట్ లాస్ కార్యక్రమాలు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో అవన్నీ చేసేసి, ఇంక కుదరనప్పుడు మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవి తీసుకోవడం మొదలుపెట్టండి. అంటే మెయిన్ పూర్తిగా బాగా ధైర్యంగా చెప్పడానికి ఈ సైడ్ ఎఫెక్ట్లు ప్రస్తుతానికి తెలిసిన వాటితో మనం అంత కరెక్ట్‌గా చెప్పలేమనమాట. ఈ మన ఈ స్టడీస్ కావాలి. 5 ఏళ్ళు పైబడి ఉన్న స్టడీస్ ఉండాలి. 5 ఏళ్ళు పైగా ఉంటే అప్పుడు వేరే వేరే ఏరియాల్లో 5 ఏళ్ళు పైగా ఇది ఎలా పనిచేస్తుంది, ఎంతమందిలో ఏమొచ్చాయి అనేది డేటా వస్తుందనమాట. అప్పుడు మనకు తెలుస్తుంది. సో, ప్రస్తుతానికి మనకు 5 ఏళ్ళకి పైబడి స్టడీస్ లేవు. ఇప్పుడిప్పుడే వచ్చినాయి కాబట్టి. కానీ ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అలా వేసేసుకోకండి. డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోండి. మీ ముందు ఫస్ట్ మీరు మందులు మానేస్తే మళ్ళీ తింటుంటే మళ్ళీ మామూలు అయిపోతారు. అలా కాకుండా మనం ఒక పద్ధతి ప్రకారం మనం కరెక్ట్‌గా చేసుకొని తింటూ ఉంటే ఈ మందులు అసలు అవసరం లేదు. సో, నా ఉద్దేశం అయితే మీరు అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత కుదరకపోతే అప్పుడు ఈ మందులు ఇంజెక్షన్‌లో టాబ్లెట్స్ మొదలుపెట్టుకోవచ్చు. ఇంజెక్షన్స్ అవన్నీ పెట్టుకొని మనం నెలలో మనకి ఒక ఐడియా వస్తది. బరువు తగ్గుతుందా లేదా? నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఏమేమి మనకి అవుతున్నాయి అవి గుర్తుపెట్టేసుకొని దాని ప్రకారం మనం బరువు తగ్గడానికి ప్రయత్నం చేసామనుకోండి, పెద్ద ఇంజెక్షన్లు అంత అవసరం ఉండదు. కొంతమందికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో, మనకి ఎంత అవసరమో దాన్ని బట్టి చేసుకొని తాత్కాలికంగా వాటిని ఉపయోగించుకొని కరెక్ట్ చేసుకోవడం మంచిది. సో, మీరందరూ బరువు తగ్గి అసలు ఏ వ్యాధులు లేకుండా నాజూగ్గా, స్లిమ్‌గా, అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.